కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎస్ శాస్త్రి గారు, జ్యోతిష్య వాస్తు నిపుణులు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ. వారాహిదేవి గురించి చాలా అద్భుతమైన ఫస్ట్ వీడియో అందించారు. ఇప్పుడు రెండో వీడియోగా ఏంటంటే అమ్మవారు అత్యంత శక్తివంతమైన అమ్మవారుగా కొలుస్తూ ఉంటారు కదా. ఈ అమ్మవారిని రెండో రోజు ఏ విధానంలో ఏ రూపంలో కొలుస్తే గనక ఆ అమ్మవారు మన కొంగు బంగారం చేస్తుందంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. మనకు వారాహి యాక్చువల్గా ఏంటంటే అమ్మ, ఈ వారాహి అమ్మవారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కర్ణాటక లాంటి ప్రదేశాల్లో గ్రామ దేవతగా కూడా మనం కాంతారా సినిమా చూసాం. కాంతారా సినిమాలో అమ్మవారు గ్రామ దేవతా స్వరూపంలో ఉంటుంది. అక్కడ వాళ్ళకి రావటము, ఆ అమ్మవారు శక్తి వాళ్ళలో లీనం అవటము, అవన్నీ ఇప్పటికీ కూడా నిజంగా జరుగుతూ ఉన్నాయని తెలిసింది. బయట కూడా మనం వకాప్ చేసినట్టయితే అంటే అమ్మవారు అంత శక్తిమంతురాలు, సర్వ సైన్యాధ్యక్షురాలు కూడా, దండిని మాత. అంటే మనకు ఈ ద్వాదశ నామాలు కూడా ఉన్నాయమ్మ దీనిలో. వారాహి అంటే అందరూ శక్తి లేని వాళ్ళు ఎవరు ఏమీ చేసుకో, మంత్రాలు కూడా మనం ఏమన్నా తప్పు పడతామేమో అనే ఒక భయంతో ఉంటే కనుక ద్వాదశ నామాలు కూడా ఉన్నాయి అమ్మవారి. ఆ ద్వాదశ నామాలు పూజ చేస్తూ కూడా మనం చేసుకోవచ్చు నవరాత్రి ఉత్సవాలు. అయితే ఈ ద్వాదశ నామాలతో పాటు ఇప్పటి వరకు మనము దేశము రాజ్యము సుభిక్షంగా ఉండడానికి, భూ సంపదలు పెరగటానికి వారాహి నవరాత్రులు ఎట్లా ఉపకరిస్తుందో చెప్పుకున్నాం. తర్వాత అమ్మవారికి ఇంకో 2 ఆయుధాలు ఉన్నాయి మళ్ళీ కూడా, శంఖచక్రాదులు. ఈ శంఖచక్రాదులు ఏంటంటే వరాహస్వామికి ఉండేటువంటివి శంఖచక్రాదులు స్వామివారికి. మరి వరాహమూర్తి యొక్క స్వరూపమే వారాహి దేవత. ఇక్కడ మరి వరాహస్వామితో మనకు సంతానం అనే దానికి వస్తే వృద్ధి అవుతుంది అని చెప్పడానికి అవకాశం ఎక్కడ ఉందంటే, శంఖచక్రాదులు విష్ణుమూర్తి యొక్క స్వరూపం. విష్ణుమూర్తిలో కృష్ణుని ఆరాధన చేస్తే సంతానం కలుగుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నారు ఇదివరకు కూడా. అందరూ కూడా చెబుతుంటారు కృష్ణుడి గురించి, సంతానం లేని వాళ్ళు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి. మరి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది వీరికంటే, లలితా సహస్రనామంలో మనం అసలు రహస్యనామం అండి లలితా సహస్రనామం. దాన్ని మించిన అద్భుతం ఇంకోటి లేదు. ఎవరికైనా చదవటానికి వీలుగా సునాయాసంగా అక్షరాలు ఇబ్బంది లేకుండా చదివినట్లయితే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ మంత్రాలు ఇవి చేయటం కాకుండా కూడా రహస్యనామం సహస్రనామం కన్నా చాలా విలువైందని చెప్పి మనకు చాలామంది పెద్దలు, శ్రీ విద్యాపాసకులు కూడా రాశారు. రహస్యనామము చాలా గొప్పదైన సహస్రనామం కన్నా. కానీ మనకు వారాహి సహస్రనామం కూడా ఉంది, వారాహి అష్టోత్తరము ఉంది. ఇవి కాకుండా సహస్రనామం కన్నా, వారాహి సహస్రనామం కన్నా ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఏదైతే ఉందో అది గనక చేసినట్లయితే చాలా విశేష ఫలితం. దానిలో కూడా ఉత్తర పీఠిక పూర్వ పీఠిక అని ఉంటాయి 2. మరి అందరికీ పూర్వపీఠికనే తెలుసు, ఎందుకంటే అసలు రహస్యనామం అది బయట బహిర్గతం చేస్తూ ఎవరు చేయకూడదని దానికి ఒక నియమం ఉంది. ఇవాళ కాలం నియమం లేకుండా అందరూ చదువుతున్నారు దాన్ని. కానీ తప్పులు పోకుండా చదివితే మరీ మంచిది, వాళ్ళకే మంచిగా ఉపయోగిస్తుంది. తప్పులు పోకుండా అక్షర లోపాలు లేకుండా దానికి కొద్దిగా అది చూసుకొని చదువుకుంటే మంచిది. దీనిలో మనకు చాలా పవర్ఫుల్ మంత్రాలు ఉన్నాయి సహస్రనామంలో కూడా, రహస్యనామ సహస్రనామంలో కూడా. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషమైనటువంటి భాష్యాలు కూడా చాలామంది అందించారు మనకి, లలితా సహస్రనామ భాష్యాలు కూడా. దానిలో ఈ యొక్క వారాహికి సంబంధించినటువంటి మంత్రము 2 ఉన్నాయి. దానిలో శ్లోకాలు 2 శ్లోకాలు. ఒక శ్లోకం సంతానానికి సంబంధించినటువంటిది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనేటువంటిది మనకు, ఇది సంతానానికి చాలా మంచిదైనటువంటి శ్లోకం. ఇక్కడ ఏంటంటే అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి సైన్యాధ్యక్షురాలను పంపిస్తుంది యుద్ధం చేయడానికి. బండాసురులు, రక్తబీజుడు, శుంభ నిశుంభాది, చండముండులు అనేక రాక్షసులు ఉంటారు. ఆ అమ్మవారు పంపించినప్పుడు ఆ మంత్రిని, వాళ్ళకు మంత్రులు ఉంటారు కదా, ఆ రాక్షసులకు సంబంధించిన బండాసుర రాక్షసులకు సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు అసుర దేవతలకి. ఆ అసుర దేవతల్లో విశుక్రుడు అనేటువంటి ఆ మంత్రులు దేవతలు ఉంటారు. ఎప్పుడైతే ఈ వారాహి మాత
ఆ విశుక్రుడు అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ వి తీసేస్తే శుక్రుడు. శుక్రుడు అంటే ఏంటంటే శుక్ర కణాలు. మనం పద విభజన చేసుకుంటే అర్థమవుతుందమ్మా. పద విభజన లేకపోతే ఇది అర్థం కాదు, ఇంకో విధంగా అర్థమవుతుంది. పద విభజన చేసుకున్నప్పుడు శుక్రుడు. శుక్రుడు అంటే ఏంటంటే శుక్ర కణాలకు సంబంధించినటువంటి, విశుక్ర అంటే శుక్ర కణం అని అర్థం. శుక్ర కణాలు అంటే సంతానాభివృద్ధి చేయాలంటే శుక్ర కణాలు బాగుండాలి. శుక్ర కణాలు బాగుంటే సంతానం కలుగుతుంది. మరి వైద్యరీత్యా కూడా పరీక్షలు చేసుకుంటే వాళ్ళు చెబుతారు ఇట్లా ఉంటుంది అని. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత. అతి శీతలం ఉండకూడదు, అతి ఉష్ణము ఉండకూడదు శరీరంలో, అప్పుడే అండం అనేది ఏర్పడుతుంది. అంటే అతి ఉష్ణము పనికిరా. అతి ఉష్ణం వల్ల ఏమవుతుంది, బీజం పోతుంది. అతి శీతలం వల్ల ఏమవుతుంది, నీరు గారిపోతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి స్వరూపమే ఈ యొక్క విశుక్ర ప్రాణహరణ. అంటే మనకు పనికిరానటువంటి, మనకు మంచి అయినటువంటి వీర్యకణాలు ఇచ్చి అమ్మవారు వీర్యనందిత అంటే వారాహి వీర్యనందిత. వారాహి అమ్మవారు వీర్యనందిత అని అన్నారు ఇక్కడ. అంటే ఏంటంటే అమ్మవారు మంచిదైనటువంటి సంతానం కలగటానికి, మంచిదైన ఆలోచనలు కలగటానికి ఈ యొక్క బీజం అమ్మవారి నుంచే పడుతుంది అని చెప్పి మనకు ఈ యొక్క లలితా సహస్రంలో చెప్పబడుతుంది. కాబట్టి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఈ శ్లోకాన్ని కానీ లేదా దీనికి ఓ మంత్రాన్ని జోడించాలి. ఓం క్లీం. క్లీం అనే మంత్రం ఏంటంటే అమ్మా ఇక్కడ క్లీం బీజం అనేది మనకు కావాల్సినటువంటి కోరికలు రావడానికి క్లీం బీజం వాడతారమ్మా మంత్రశాస్త్రంలో. సరే, మంత్రశాస్త్రం జోలికి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మామూలుగా విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఈ శ్లోకాన్ని చేస్తూ పఠిస్తూ నవనీతము వెన్న నైవేద్యం పెట్టమన్నారు. రాత్రి సమయంలో ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. రాత్రి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి నవనీతాన్ని అమ్మవారికి వెన్నని అట్లే కుంకుమ పువ్వుని అందులో కలిపి నైవేద్యం పెట్టి అది తీసుకోవాలి. అయితేనండి ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా అలాగే వాళ్ళకి అవగాహన కోసం ఉండాలి అని. మరి ఎప్పుడైతే మనము ఐ మీన్ నిద్ర పోయి లేస్తామో వెంటనే స్నానం అనేది చేయాలి. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అన్నా, నైవేద్యం పెట్టాలి అన్నా కానీ మనం మరి డెఫినెట్గా స్నానాదులు చేసిన తర్వాతే ఏ పనైనా చేయాలి కదా, మరి ఎలా అంటారు? అమ్మ ఇది దీక్షగా చేయాలి. వారాహి నవరాత్రులు ఆల్రెడీ మనకు పెద్దలు అందరూ కూడా చెప్పేటటువంటిది. ఇది ఒక శక్తి సంబంధించినటువంటి ఆచారం. శక్తిని ఉపాసన చేసేప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది శక్తి అంటే పవర్ని మనం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పవర్ని ఎలా తీసుకోవాలి, అతి ఎక్కువైనా కూడా మనకి ప్రమాదమే పవర్ అనేటువంటిది. కాబట్టి చాలా జాగ్రత్తగా తలస్నానం చేసుకొని నవనీతాన్ని భుజించాలి. ఓకే, స్నానం చేసుకొని నైవేద్యం పెట్టి రాత్రిపూట వరకు వీళ్ళు బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. 9 రోజులు కూడా దీక్ష పాటించి అప్పుడు కృష్ణుణ్ణి మనస్సులో ధ్యానం చేయాలి. ఎందుకు కృష్ణుణ్ణి ధ్యానం చేయమంటున్నాం మళ్ళీ ఇక్కడ వారాహితో పాటు అంటే కృష్ణుడి యొక్క విశేషం ఏంటంటే యోగమాయ అనేది కృష్ణుడి దగ్గరనే ఉంది. అందుకని కృష్ణుడు పుట్టక ముందర యోగమాయ పుడుతుంది. మీరు భాగవతం చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ ఆ యోగమాయా శక్తిని ఫస్ట్ మన కృష్ణుడికి పూర్వమే అమ్మవారు ఇండికేషన్గా కంసుడికి పంపించింది, నీ పతనానికి నాంది అయింది ఇవాళ అని. కాబట్టి ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తూ నవనీతాన్ని అమ్మవారికి కనుక రాత్రిపూట సమయంలో దానిమ్మ గింజలు ఇది కలిపి పెట్టి ఎర్రటి పూలతో అర్చన చేసి అమ్మవారికి వారాహి నవరాత్రికి చేయటం వల్ల అట్లే కృష్ణుడిని కూడా ఇదే నవనీతాన్ని కొద్ది భాగం కానీ లేదా ఇందులోంచి నైవేద్యం పెట్టకుండా దానికి దీనికి సపరేట్గా తీసుకొని నైవేద్యం పెట్టినట్టయితే కృష్ణుడికి ఇటు వారాహికి రెండిటికి కూడా కృష్ణ అంటే ప్రేమకు సంబంధించినటువంటి వాడు కాబట్టి అనురాగము దాంపత్యము అనేది కృష్ణుడి ద్వారా వస్తుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారు ఏంటంటే మనకున్నటువంటి లోపాలు ఏమన్నా శరీరం లోపల లోపాలుంటే ఆ లోపాలని అన్ని పీడింపడుతున్న లోపాలని పక్కన ప్రార్థనలు సత్సంతానాన్ని ప్రాప్తిస్తుంది. అలాగేనండి. సో సెకండ్ డే రోజున ఎవరైతే సంతానం కొరకు పూజ చేయాలనుకుంటారో వాళ్ళు మీరు చెప్పిన విధంగా ఇది సెకండ్ డే అని కాదమ్మా, మొదటి రోజు నుంచి ఉదయం ఆచరించవచ్చు. 9 రోజులు కూడా చేయొచ్చు. అంటే ఎవరెవరి ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు వాళ్ళు ఒక విధానాన్ని, కొంతమందికి భూ సంబంధానికి ఇందాక చెప్పుకున్నాము, సంతానం సంబంధించిన వాళ్ళు సంతానం చెప్పుకున్నాము, ఇంకా అనేక రకాల ఇబ్బందులు పడుతూ మానవ లోకాల్లో చాలామందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ యొక్క జీవిత స్థితిగతులను బట్టి.
అందుకని ఒక్కొక్కరికి ఒక విధంగా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల ఒక మెట్టు కానీ లేకపోతే శీఘ్రగతిన వాళ్ళు చేసే భక్తి శ్రద్ధలతో దాన్ని శీఘ్రంగా అనుగ్రహించేటువంటి అమ్మవారుగా మన శక్తిని ఆరాధిస్తున్నాం ఇక్కడ. అలాగేనండి. సో 9 రోజులు కూడా వీళ్ళు ఆచరించాల్సిన విధానం ఇదన్నమాట. అలాగేనండి. నెక్స్ట్ వీడియోలో 3వ రోజు ఏ విధి విధానాలు ఆచరించాలి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం.